మహబూబాబాద్ జిల్లా గార్ల బయ్యారం మండలాల్లో దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేకంగా మహిళలు లక్ష్మీదేవి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాణసంచా దుకాణాలు వ్యాపారస్తుల దుకాణాలుగా సందడిగా మారాయి. ఇక గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం టపాసుల రేట్లు ఎక్కువగా ఉన్నా సరే కొనడానికి వెనకడకుండా చిన్న పెద్ద కలిసి టపాసులు పేల్చి ఆనందోత్సాహాలతో దీపావళి పండుగను జరుపుకున్నారు. సెట్ అవి 10 ఉంటాయా? రైట్ చెప్పకూడదు. చేపల దగ్గరికి రావడం జరిగింది. పిల్లలకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రాకర్ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి గతంలో పోల్చుకుంటే ఈసారి కొంచెం క్రాకర్స్ అధికమైన రేట్లు ఉన్నాయి. అయినా కానీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రాకర్స్ కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి క్రాకర్ తీసుకోవడం జరిగింది. చేపల దగ్గరికి రావడం జరిగింది. పిల్లలకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగని సెలబ్రేట్ చేసుకోవడానికి క్రాకర్ తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మరి గతంలో పోల్చుకుంటే ఈసారి కొంచెం క్రాకర్స్ అధికమైన రేట్లు ఉన్నాయి. అయినా కానీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా క్రాకర్స్ కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి వచ్చి క్రాకర్ తీసుకోవడం జరిగింది. చాలా తక్కువ చౌకగా నాణ్యతమైన బాంబులు ఇస్తున్నారు. గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు. మనం గత సంవత్సరం చూసుకుంటే 1000 రూపాయలు పెడితే 4 బాంబులు రాంది. ఈ సంవత్సరం 500కే మనకు కావాల్సిన ఇంటి ఫ్యామిలీ సంబంధించిన బాంబులు చాలా వస్తున్నాయి. సరే ఏదైనా అంగరంగ వైభవంగా మన ఫ్యామిలీ అందరూ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ అందరు కలిసి పేల్చుకునేటువంటి మంచి నాణ్యమైన బాంబులు వస్తున్నాయి. ఇక్కడ మనం గారులో ఈ రోజు స్టార్ట్ అయిన బాంబులు చాలా మంది భారీ ఎత్తున వచ్చి కలిసి కొనుక్కోవడం జరుగుతుంది.